హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మామ్స్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియో చాలా స్పెషల్. నాకు మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా, నా వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ సెగ్మెంట్ కంప్లీట్ చేశానని. దానికోసం నాకు నేను ఇచ్చుకున్న వెజ్ ట్రీట్ అనమాట. దానికోసం ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఇష్టమైనవన్నీ, నాకు ఇష్టమైన వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై, ఇంకా కొన్ని పదార్థాలు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను అనమాట వెయిట్ లాస్ కోసం. అంటే నేను ప్రీవియస్గా ఇంత వెయిట్ ఉండేదాన్ని కాదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ బాగా పుట్టాను అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ 89 కేజెస్కి వెళ్ళిపోయాను. 87 ఉన్నాను. సడన్గా 1 డే 2 డేస్కి మళ్ళీ 89 కేజెస్కి వెళ్ళిపోయాను. అసలు అప్పటి నుంచి నాకు ఇంకా ఏమంటారు, ఫిజికల్గా నాకేమంత ప్రాబ్లం ఏమి లేదు, కానీ ఎమోషనల్గా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. నా బాడీ ఇమేజ్ డిస్టర్బ్ అయిపోయింది. ఎలా అయినా నేను వెయిట్ తగ్గాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ డెసిషన్ తీసుకునింది అక్టోబర్ 2025లో తీసుకున్న డెసిషన్ అనమాట ఇది. కానీ నవంబర్ నుంచి నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. నేను ఏం వాడాను అంటే, నా మెటబాలిజం గురించి నాకు తెలుసు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఫుడ్డీనే. అంటే సింగిల్ డాటర్ కాబట్టి ప్యాంపరింగ్ ఎక్కువ నాకు. మా గ్రాండ్ పేరెంట్స్, మా జేజవ్వ వాళ్ళు, మా మమ్మీ, మా అమ్మమ్మ వీళ్ళందరూ బాగా ప్యాంపర్ చేసి నన్ను నిజంగా చెప్పాలంటే ఒక బిగ్ బేబీ లాగా తయారు చేసేసారు. నిజంగా చెప్తున్నాను. నిజంగా నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం చబ్బీగా ఉండేదాన్ని అనమాట. అదేలే చబ్బీ కొంచెం. బట్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ చాలా వెయిట్ పెరిగిపోయాను. నా ప్రాబ్లం ఏంటంటే, వెయిట్ పెరిగిందని కాదు, ఎవరో ఏదో అనుకుంటారని కాదు, నా బట్టలు సరిపోకుండా అయిపోయాయి అనమాట. అసలే నాకు భయంకరమైన ఫ్రాక్స్ పిచ్చి. రకరకాల ఫ్రాక్స్, రకరకాల డ్రెస్సెస్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్ చేసుకునేదాన్ని. జీసస్, ఎందుకని నేను ఇంత వెయిట్ ఉన్నాను, నేను ఎలాగైనా తగ్గాలి, యు షో మీ వే, ఏదో ఒక దారిలో నేను వెళ్ళి వెయిట్ తగ్గాలి అన్నప్పుడు నేను చూస్ చేసుకున్న ఆప్షన్ ఏంటంటే హెర్బా లైఫ్ న్యూట్రిషన్. ఏంటంటే ప్రీవియస్గా నేను అది వాడాను, యాజ్ వెల్ యాజ్ నేను వెయిట్ కూడా రెడ్యూస్ అయ్యాను అనమాట అప్పట్లో. తర్వాత ఏ డైట్ మనం చేసినా డిసిప్లిన్ లేకుండా మనకు నచ్చినట్లు తినేసాము అంటే ఏ డైట్ కూడా వర్కౌట్ అవ్వదు. అలాగే ఈ హెర్బా లైఫ్ న్యూట్రిషన్ కూడా ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. దాన్ని మనం ఫుడ్ బదులు అది తాగుతాము, తింటామన్నమాట. ఓకేనా? కాబట్టి దాన్ని నేను చూస్ చేసుకున్నాను. దీంట్లో కూడా ఏంది ప్రాబ్లం అంటే, ఐడియల్ వచ్చేంత వరకు అది కంటిన్యూ చేయాలి. ఇట్ మే బి 6 months, ఇట్ మే బి 7 months, వాట్ ఎవర్ మే బి. మన ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా దాన్ని మనము కంటిన్యూ చేసి, వన్స్ ఐడియల్ వెయిట్కి వచ్చేసాము అంటే కంపల్సరీగా మనం మళ్ళీ రిటర్న్ వెయిట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. రిటర్న్ అవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఇన్ని నెలలు, ఇన్ని డేస్ మనం ఒక ఫుడ్, ఒక డిసిప్లిన్కి అలవాటు పడిపోయాం కాబట్టి అదే డిసిప్లిన్ అనేది కంటిన్యూ అవుతుంది. వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది. ఎనీ డైట్లో ఇదే ఫార్ములా. నేను ఉదయం నుంచి ఫార్ములా అంటున్నాను కదా, అది ఏంటో కాదు. మనం ఎంత వెయిట్ అయితే తగ్గాలి, ఆ వెయిట్ని 3 పార్టీషన్గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చేసి 24 కేజెస్ తగ్గాలి. అవును, 24 కేజెస్ తగ్గితే నా ఐడియల్ వెయిట్కి నేను వచ్చేస్తాను అనమాట, ఎగ్జాక్ట్ వెయిట్కి. దాన్ని 24ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 8 + 8 + 8. 8 వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్, ఇంకొక 8 వచ్చేసి సెకండ్ సెగ్మెంట్, ఇంకొక 8 వచ్చేసి థర్డ్ సెగ్మెంట్గా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత అంటే ఈజీ అవుతుంది అనమాట, మనం త్వరగా గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. నేను మంత్కి 3 కేజెస్ చొప్పున తగ్గాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. 3 monthsకి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 3 months నేను 9 కేజెస్ వెయిట్ అనేది తగ్గాను. అందుకనే నేను ఫస్ట్ సెగ్మెంట్ కంప్లీట్ అయ్యింది అని చెప్పింది ఏంటంటే, 9 కేజెస్ తగ్గాను. ఫస్ట్ సెగ్మెంట్ కంప్లీట్ అయింది. సెకండ్ సెగ్మెంట్ని టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వితిన్ 2 months. ఇది ఎందుకంటే ఫస్ట్ కొంచెం బాడీ సిస్టమ్ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది కొంచెం లేట్ అయింది. కానీ ఈ సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, మనం టార్గెట్ 2 monthsకి సెట్ చేసుకోవాలి.
ఆ 2 మంత్స్‌లో ఈ మిగతా 8 కేజెస్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఇక్కడ తగ్గుంది కాబట్టి త్వరగా 8 కేజెస్ అనేది మనకు తగ్గుతుంది అని బిలీవ్ చేసి మనల్ని మనము మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నాకు జరిగింది, నేను ఎంత డైట్ ప్రాపర్‌గా చెయ్యను 100%, కానీ నాకే బాగా రిజల్ట్ అనేది వచ్చింది ఆ హెర్బా లైఫ్‌లో. కాబట్టి ఇఫ్ ఎనీబడీ వాంట్ టు స్టార్ట్, యూ కెన్ ఆల్సో స్టార్ట్ నాట్ ఓన్లీ హెర్బా లైఫ్, ఎనీ అదర్ డైట్ యూ కెన్ స్టార్ట్ బేస్డ్ ఆన్ యువర్ మెటబాలిజం. అది ఇంపార్టెంట్. మెటబాలిజంను బట్టి ఈ డైట్ అనేది స్టార్ట్ చేసుకొని మీరు చక్కగా వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలని కోరుకుంటున్నాను మన జాయ్ మామ్స్ న్యాచురల్ వ్లాగ్స్ ఛానల్ తరపున. బై ద వే, సో డెలిషియస్ ఫుడ్ ఐఎమ్ హ్యావింగ్ హియర్. ఆ వంకాయ ఫ్రై కానీ, వంకాయ బజ్జీ కానీ, ఇట్స్ వెరీ వెరీ డెలిషియస్. ఎందుకంటే ఈరోజు నేను తినడానికి కారణము, తినినా కూడా ఏట్ బ్యాలెన్స్ డైట్ ఓన్లీ. అన్ని బ్యాలెన్స్గా సలాడ్ తీసుకున్నాను, సమ్ ఫ్రై, 1 కర్రీ, కప్ ఆఫ్ రైస్ అండ్ సమ్ పెరుగు, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్గానే తీసుకున్నాను. మా న్యూట్రిషనిస్ట్ వచ్చేసి సిస్టర్ కీర్తి, బిందూస్ న్యూట్రిషన్ సెంటర్ నియర్ బై డీమార్ట్ అనమాట. అక్కడ నేను న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంతా తీసుకుంటాను. చాలా బాగా గైడ్ చేస్తారు వాళ్ళ సారు, ముని సార్ కానీ అక్క కానీ. అసలు గైడెన్స్ చాలా బాగుంటుంది. వీడియో చూసే వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు మేబీ ఇదేంది ఇట్లా ఫుడ్ తింటూ వెయిట్ లాస్ గురించి చెప్తుంది అని. కానీ నా సక్సెస్ జర్నీ అండి ఇది. సక్సెస్ మీట్లో నాకు నేను ఇచ్చుకున్న ట్రీట్ అది, దట్టు వెజ్ ట్రీట్. చెప్పాలంటే నాన్ వెజ్ తిన్నప్పుడు బాడీకి ఏం కాదు, కానీ వెజ్ తిన్న రోజు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అట్లా అయిపోయింది నా మెటబాలిజం. ఏం చేద్దాం. ఎనీవే, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. లిటరల్లీ ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఐ రీచ్డ్ వన్ మోర్ సెగ్మెంట్ టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. లిటరల్లీ నాకు మీ సపోర్ట్ కావాలి. కమెంట్స్లో పెట్టండి, ఫస్ట్ కమెంట్స్ చేయండి, కంగ్రాచులేట్ చేయండి. నేనంటూ తెలియని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళకి ఈమె వెయిట్ లాస్ అయిందా అనుకుంటారేమో, తగ్గిన తర్వాతే ఇది. ఓల్డ్ ఫొటోస్ అవన్నీ యాడ్ చేద్దాం అనుకున్నాను. అది ఓల్డ్ మొబైల్ ఉంది కదా, అది కొంచెం మా జాయ్ టెర్రస్ పై నుంచి కిందేసేసి కొంచెం పగిలింది అది. నెక్స్ట్ కొన్ని ఫోటో సిస్టంలో అవి ఉన్నాయి. నెక్స్ట్ 3 కేజీస్ తగ్గిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి దాంట్లో నా ఫొటోస్ అన్నీ యాడ్ చేసి ఎంతైతే రెడ్యూస్ అయ్యానో అదంతా మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ పేషెన్స్ లిసనింగ్. ఇప్పటివరకు నా ఛానల్ చూశారు, సబ్స్క్రైబ్ చేశారు. నా ఫుడ్ కూడా అయిపోవచ్చింది, ఇక్కడ తినలేకపోతున్నాను. ఎందుకంటే నా బాడీ సిస్టమ్ అనేది కొంచెం ఫుడ్కే హ్యాబిచువేట్ అయిపోయింది అనమాట. ఎక్కువ తిన్నా కూడా సెట్ కావట్లేదు. అందుకే కొంచెం ఫుడ్ తినలేకపోయాను. ఎనీవే, ఐఎమ్ సో హ్యాపీ టుడే. మీరు అనుకోవచ్చు ఈ 9 కేజెస్కే ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నావా అనేసి. కానీ నా బాడీ సిస్టమ్కి కొంచెం, నా మెటబాలిజంకి కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అయినప్పటికీ నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రైజింగ్ ఆల్ మైటీ. వితౌట్ గాడ్స్ హెల్ప్ ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ ఐ డన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ పేషెన్స్ లిసనింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.